నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. నేను మణిశ్రీ. ఒకప్పుడు చదువుకున్న పిల్లల దగ్గర నుంచి చదువు కంప్లీట్ అయిపోయిన పిల్లల వరకు ఎవరిని అడిగినా నువ్వు తర్వాత ఏం చేస్తావు ఫ్యూచర్లో అని అడిగితే వాళ్ళు చెప్పే మాట అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతా అని కొంతమంది అయితే, కొంతమంది నేను బాగా చదువుకొని అమెరికాలో కూడా నా చదువు కొనసాగించాలంటే అక్కడికి వెళ్ళి ఇంకా బాగా పై చదువులు చదువుతా అనేవాళ్ళు. ఇది ఎప్పుడు ఒకప్పుడు మాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐల్లో 40% అక్కడి నుంచి వచ్చేయాలి, అమెరికా నుంచి వీడిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యారట. అయితే ఇది ఎవరు చెప్పారు అంటే కార్నెగీ ఎండోమెంట్ సంస్థ అయితే ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్టుగా తెలుస్తోంది. అసలు అమెరికా నుంచి ఎన్ఆర్ఐలో 40% మెంబర్స్ ఎందుకు వచ్చేయాలనుకుంటున్నారు అనే అంశాల మీద చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ఎన్బివి సుబ్బారావు గారు, ఎడ్యుకేషనల్ డిజైనర్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది అమెరికా అనగానే ఒక గొప్ప కలల స్వప్నాలు అట్లా ఊహించుకుంటారు. అలాంటిది ఆల్రెడీ అక్కడ సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు 40% మెంబర్స్ ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నారంటే ఎందుకు వచ్చేయాలనుకుంటున్నారు? అమెరికా అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అమెరికా అంటే లైఫ్ సెటిల్. అమెరికాలో ఉన్నటువంటి లైఫ్, ఆ సెక్యూరిటీ కానివ్వండి, ఆ కంఫర్ట్ కానివ్వండి, కంప్లీట్లీ డిఫరెంట్ అనేటువంటిది నిన్నటి వరకు. ఇప్పుడు రివర్స్ అయిపోయిందంటే ఖచ్చితంగా అయిపోయిందని చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. దానికి రకరకాల కారణాలు. అంతేకాకుండా ఈ మార్పు సుమారుగా 1-2 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు. అందుకే ఎప్పుడు కూడా మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి ఇవన్నీ కూడా ఎప్పుడు మనల్ని ఎప్పుడు వెన్నెంటు ఉండేటువంటివి, కాపాడేటువంటివి అనేటువంటివి అంటూ ఉంటారు. అదొక సందర్భం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మారినటువంటి అక్కడ పొలిటికల్ కండిషన్స్, లోకల్ రేసిజం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అంటే ఈ చరిత్ర మనం చూస్తే ఎప్పుడు కూడా 1960 టైంలో కొంచెం వందల్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు లక్షల్లో వెళ్తూ ఉన్నాము. ఒకసారి మనం ఫ్యాక్ట్ చూస్తే 1960 నుంచి 70 మధ్యలో చూస్తే వందల్లో వెళ్ళేటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 18,638 మంది. అదే 70 నుంచి 80 మధ్యలో చూస్తే 1,47,997 మంది. 80 నుంచి 90 మధ్యలో చూస్తే 2,31,649 మంది. 90 నుంచి 2000 మధ్యలో మనం చూస్తే 3,52,522 మంది. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు అక్కడ ఎన్ఆర్ఐలుగా 50 లక్షల మంది. సో వీళ్ళ వల్ల అమెరికా ఎంత ముందుకు వెళ్ళింది, ఎంత వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు అనేటువంటి అనేది ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు పెరిగారు, మన ఆపర్చునిటీస్ వల్ల వీళ్ళు ఎదిగారు అనేటువంటిది చూడటం. లేదా ఈరోజు మనం ఒక ట్వీట్ చూస్తే ఆ ట్వీట్ని డొనాల్డ్ ట్రంప్ కూడా రీట్వీట్ చేయడం అనేది ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటిది. గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ అని ఇండియన్స్, చైనీస్ గురించి అతను ఎవరో మాట్లాడితే అమెరికా యొక్క డిగ్నిటీకే భంగం ఏర్పడుతుంది వీళ్ళ వల్ల, ఆ గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ అనేటువంటి వార్త ఎంత చాలా అంటే ఒక భారతీయుడిగా చాలా బాధ పరిచేటువంటి విషయం. అంటే ఎక్కడ ఉన్నా పొగడరాని తెలుగు భారత్ అనే ఒక ఏదైతే ఉంటుందో, అంటే అట్లాంటి మనం విన్నటువంటి వాళ్ళం మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క హుందాతనంతో మన భారతీయ విలువలతో మనం ఉంటూ ఉంటాం. సో ఆఫ్ కోర్స్ అంటే మన వాళ్ళలో కూడా కొన్ని చేష్టలు అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన అది ఒక సర్టెన్ పర్సంటేజ్ ఉండొచ్చు. కానీ మన వాళ్ళు మదనం అనేటువంటిది, సో అంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేటువంటిది బాగా జరిగింది. మనమే చాలా కోల్పోయాం మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేక. సో అక్కడ అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అక్కడ వాళ్ళు తీసుకున్న తర్వాత, ఆ జ్ఞాన సంపత్తిని పెంపొందించుకున్న తర్వాత మన భారతదేశం వాళ్ళని క్యాటర్ చేయలేకపోయింది. అది మన తప్పు. సో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ కానివ్వండి, దానివల్ల చాలామంది అట్రాక్ట్ అవ్వటం. సో అందువల్ల ఇక్కడ ఐఐటి లాంటి సంస్థల నుంచి ఎంతో గొప్ప వాళ్ళని మనం తయారు చేస్తే, రైట్, గవర్నమెంట్ సొమ్ములతో మనం తయారు చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండిపోవటం కరెక్టా కాదనేది ఆ డిస్కషన్ పక్కన పెడితే, సో కానీ ఇక్కడ వాళ్ళని క్యాటర్ చేయలేకపోయాం అనేటువంటిది మన తప్పే కదా. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తేనండి అంటే మీరు ఒక మాట అన్నారు, అక్కడికి వెళ్ళిపోవటం ఉండటం అనేది పక్కన పెడితే అని. మీరు ఇందాక ఒక సర్వేలో ఒక అతను మాట్లాడాడు, రేడియో హోస్ట్ అని అన్నారు. అతను ఇంకో మాట కూడా అన్నాడు సార్, 9 నెలల గర్భంతో ఇక్కడికి వచ్చి, మరి దారుణం కదా, 9 నెలల గర్భంతో అమెరికా పౌరసత్వం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటే కనీసం వాళ్ళ శక్తియుక్తుల్ని ఉపయోగించుకుంటున్నారు. మాట్లాడినటువంటి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అసలు అది ఏ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అది అసలు ఎవరిది సొంతమైనటువంటి ప్లేసే కాదు అది. సో ఇప్పుడు ఎవడైతే మాట్లాడుతున్నాడో అతనికి సంబంధించి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ ల్యాండ్ ఎవడు కాదనేటువంటి ల్యాండ్ మీద
ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అక్కడ నిర్మించి గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటిది. అందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. సో ఇప్పుడు ఒక ఆఫ్రికా తీసుకున్నామో లేకపోతే ఏషియా తీసుకుంటే ఇక్కడ ఒక ట్రెడిషన్, ఒక కల్చర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎప్పటి నుంచి మొదలైంది, రైట్? సో అది ఎన్ని వందల సంవత్సరాల నుంచి మొదలైంది. అదంతా కూడా లా ఆఫ్ ఇమిగ్రెంట్సే కదా, అక్కడి నుంచి వచ్చి పెరిగినటువంటి వాతావరణమే కదా. సో అది తెలియకుండా ఈ విధంగా రేసిజం అనేటువంటిది ఇప్పుడు కాదండి, ఒక రెండు సంవత్సరాల నుంచి ట్రంప్ రెండోసారి వచ్చినప్పటి నుంచి మరింత విపరీతంగా పెరిగింది. ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర అంటే గౌరవంతో కూడుకున్నటువంటిది అయి ఉండాలి. ఇప్పుడు ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఏదైతే చేస్తున్నాడో అక్కడ పెరిగినటువంటి ఇది మనకు వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదండి. అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి తప్ప మనకు వచ్చేటువంటి పెద్ద నష్టం ఏమీ లేదు. నిజంగా ఇక్కడ మనం ఏమిటంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా 50 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉంటాయి. మీరు చెప్పిన సర్వే ప్రకారం 40% రిటర్న్ అంటే ఎగ్జిట్ ఆప్షన్తో ఉన్నారు అనేటువంటిది ఆ సర్వే చెప్తున్నారు. అంటే 20 లక్షల మంది. సో ఆ 20 లక్షల మంది భారతదేశం ఏ విధంగా నిజంగా భారతదేశానికి వస్తే మరి ఏ విధంగా మనం క్యాటర్ చేయాలి? మనం ఆల్రెడీ ఇదివరకల్లా లేం కదండి. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మన హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, నోయిడా కానివ్వండి, గురుగాం కానివ్వండి, ముంబై కానివ్వండి. సో ఇదన్నీ కూడా ఏంటంటే గ్లోబల్ ప్రజెన్స్ వచ్చినటువంటి ఇది. మనం నిన్నట్లాగా లేము. సో కాబట్టి దీనికి ఏంటంటే మనం ఏ విధంగా దీన్ని క్యాటర్ చేయాలి, వీళ్ళని క్యాటర్ చేయాలి అనేటువంటిది ఒకటి. రెండోది వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రస్తుతం చెప్తున్నటువంటిది కెనడా కానివ్వండి, యూఏఈ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఈ 20 లక్షల మంది 40% ఎవరైతే ఎగ్జిట్ ప్లాన్తో ఉన్నారు అని సర్వే చెబుతుందో వాళ్ళకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తూ ఉన్నారు. సో మరి దీన్ని మనం ఏ విధంగా ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా మలుచుకుంటామనేటువంటిది భారతదేశం చేతిలో ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ అని నేనైతే గమనిస్తానండి. ఓకే, ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇందాక ఒక స్లోగన్ చెప్పారు కదా మాతృభూమి గురించి. అరే ఇక్కడ ఎన్ని సేవలు అందించినా ఇక్కడ వేస్ట్ గుర్తింపు రాదు, మనకి మన సొంత భూమికి వెళ్ళిపోవాలన్న ఆలోచనలోకి వచ్చారా? లేకపోతే అక్కడ పెరుగుతున్న వ్యయాలు కానీ ఖర్చులు కానీ వీటికన్నా ఏదంటారు పరిగెత్తుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెస్ట్ అని గుర్తించి ఆ విధంగా వస్తున్నారా? ఇప్పుడు ఆ 40% అంటే ఎలా అనుకోవచ్చు? ఇన్సెక్యూరిటీ అండి, ఇన్సెక్యూరిటీ. మీరు ఎప్పుడు సెకండరీ పర్సన్ కింద ఉండేటప్పుడు ఆ రేసిజం పెరిగిపోయినప్పుడు మీరు దగ్గర ఎంత ఆస్తి ఉంటే ఏమిటి? సో ఖచ్చితంగా ఎవరికైనా మనసు అనేటువంటిది గ్యారంటీ లేనటువంటిది, విలువ లేనటువంటిది. అంటే విలువ తగ్గుతున్నటువంటిది పరిస్థితి అక్కడ. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ మనం ఏదో గ్రాప్ చేస్తున్నట్టుగా. అంటే ఇందులో ఇంకొకటి అండి, మన వాళ్ళు చేసే కొంత అది కూడా ఉంటుంది. మన వాళ్ళు చేసేటువంటి అది కూడా అక్కడ కొంత ఉంటుంది. సో అది కూడా ఏంటంటే లోకల్గా ఎప్పటికప్పుడు ఆ రేసిజంని పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. సో అది పూర్తిగా వాళ్ళదనే కాదు. ఇప్పుడు అలాగని మనం ఏమిటంటే మన వాళ్ళు కొన్ని అతి పనులు చేస్తూ ఉంటారు, అవి ఈ రకమైనటువంటి పరిస్థితిని తీసుకురావటం. అంతేకాకుండా మన వాళ్ళంటే కొంచెం వర్క్ హాలిక్. మనకి మన యొక్క మూలాలు ఏమిటండి? మన యొక్క పనే మన దైవం అనుకునేటువంటి మూలాలు. సో అందుకే మన వాళ్ళు చేసేటువంటి పని అది క్రియేట్ చేసే వాల్యూ ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అంటే ఇప్పుడు మనం కష్టపడతాం కాబట్టి వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, అంతేగాని మనమేం వెళ్ళి అక్కడ సరైన వాళ్ళు లేరు కాబట్టి ఇది గుర్తించకుండా ఎంతసేపు ఈ భారతీయులని ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా ఎలా ఉంటుందంటే అండి, ఇది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పకూడదు తెలియదు కానీ ఒక ఇల్లు కట్టుతున్నాం, చాలా మంది కూలీలు కష్టపడుతూ ఉంటారు, రైట్? ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళేం ఉండరు కదా, ఆ విధంగా ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది 100% ఆప్ట్ కాకపోయినా ఇక్కడ మీరు అనొచ్చా లేదా అనకూడదు. ఇందాక వాళ్ళు అక్కడ హోస్ట్ రేడియో హోస్ట్ అతను కంపారిజన్ చేసిన దానికంటే ఇది చాలా బెస్ట్ అంటే ఇది 100% ఆప్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా మనం ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే వాళ్ళు ట్రీట్ చేసేటువంటి విధానం అట్లాగుంది. ప్రత్యేకంగా ఏమిటంటే మరీ నారో మైండెడ్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఏమిటంటే ఆ పైన ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆ నారో మైండెడ్నెస్ రావటంతో ఆయన యొక్క మెంటాలిటీ మీరు చూడండి, ఎంత హుందాగా జరగాల్సినటువంటి సంప్రదింపులు ఏ దేశంతో అయినా చూడండి, పూర్తిగా సెల్ఫిష్గా అతను ఏదైతే అనుకున్నాడో అది పక్క వాళ్ళ చేత అనిపించేటువంటి పరిస్థితికి ఆయన మనస్తత్వం అది. ఇప్పుడు ఇండియాతో మాట్లాడినప్పుడు ఆయన అనుకున్నది ఆయన చెప్పేస్తాడు. మనం ఎన్నిసార్లు ఖండించినా ఆ మనిషి మారడు. మన భారతదేశం ఎన్నిసార్లు ఖండించినా ఆయన పాత్ర లేదు ఇందులో. భారత్ పాకిస్తాన్కి సంబంధించినప్పుడు ఆయన మాత్రం ఏమంటాడు, లేదు నేనే చేశాను, ఇప్పుడు 10 యుద్ధాలు ఆపాను అంటాడు. మన సంఖ్య కూడా పెంచాడు సార్, మొన్న 9 తర్వాత 10 చేశాడు ఏమండి.
సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమిటంటే ఆయన ఎలాగంటే ఆయన కాలు పట్టుకుంటుంది కాబట్టి ఆయనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు మన 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 దగ్గర ఉన్నటువంటిది ఆత్మగౌరవం అనేటువంటిది మన ఇండియన్స్కి ఉండేటువంటిది. మనం అలా ఉండం కదా. అలాగని మనం ర్యాష్గా చెప్పాం. సో మనం గౌరవంగానే మనం చెబుతాం. సో వాడు ఏదో ఇంకా అతను ఏదో వాగుతూ ఉన్నాడు, వాగనివ్వండి అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ కూడా అంతే, వాళ్ళేమో సంప్రదింపులకు వస్తున్నారు అని చెప్తాడు, వాళ్ళేమో అసలు మేము రావట్లేదు అని చెప్తారు. మరి ఏది నిజం? అంటే ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి మనం ఆ గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా, ఏ స్థాయిలో ఉంది అంటే మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఆ శాంతి కోసం తాపత్రయపడినటువంటి వాళ్ళు ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలా లేదు కదా. సో పూర్తి వ్యక్తిగతంగా, పూర్తి నారో మైండెడ్గా ఆయన ఉన్నటువంటి, మొన్న కూడా చెప్తూ ఉన్నారు, హార్మోజ్ సంబంధించి ఒక అటాక్ జరిగేటువంటి సందర్భంలో, అంటే అది అక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు తప్పుపోయారు కదండి పైలట్స్. ఒక ఆయన దొరికాడు, ఇంకో ఆయన దొరకలేదు. సో దీనికి ఒక ప్రోటోకాల్ ఉంది వాళ్ళకి. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఈయన డిస్టర్బ్ చేస్తాడని అసలు ఈయనకి తెలియకుండానే, అంటే ఆ వార్ రూమ్ లోకి ఈయన రానివ్వకుండా అక్కడే కూర్చోబెట్టడానికి ప్రయత్నించారంట, అక్కడే కూర్చోబెట్టారంట. అంటే వీళ్ళు ఏదైతే ఒక ప్రోటోకాల్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేసేస్తాడు అని. మరి ఎంతకన్నా క్లియర్ ఇండికేషన్ ఏమిటండి అంటే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భరించలేకపోతున్నారు అనేటువంటిది. సో అంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే భరించలేనప్పుడు మన వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళు మెయిన్ రావడానికి ట్రంప్ పోకడలే కారణం అని చెప్పుకొచ్చేసి. ఎస్, ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే దీనికి తగ్గట్టుగా ఇంకోటి ఏమిటంటే జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా లేదు, అమెరికాలోనే కాదు. జాబ్ సెక్యూరిటీ అనేటువంటి లేదు. సో గ్రీన్ కార్డ్ అనేటువంటి అవకాశం లేదు. కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు గ్రీన్ కార్డ్ అవకాశం లేదు. సో ఒకవేళ వచ్చిన గ్రీన్ కార్డ్ని ఇతను ఉంచుతాడా లేదా అనేటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు జాబ్ సెక్యూరిటీ లేదు, జనరల్గా సెక్యూరిటీ లేదు. నెక్స్ట్ అంతేకాకుండా మనకు సంబంధించి ఆ వాల్యూ తగ్గిపోతుంది, రేసిజం పెరిగిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఎవరికైనా అనిపిస్తుంది కదండి. సో ఏమిటి అనేటువంటిది. సో కాబట్టి ఏదేమైనా వాళ్ళు అంతా మన వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకుని నిజంగా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అనేటువంటిది మన మీద ఆధారపడదు, అంటే మన గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది అనేటువంటిది. నేను ఇంకొంచెం లోతుగా మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమిటంటే అక్కడ మన వాళ్ళు చేసే చిన్న తప్పులు ఏమిటంటే అక్కడ రూల్స్కి అగెన్స్ట్ కొన్ని చూడనట్టుగా చేస్తూ ఉంటారు, కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. యూజువల్గా చేయకూడదు. అట్లాగే ఇప్పుడు నేను H1B వీసాతో ఉండేటప్పుడు నా వైఫ్ అక్కడ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టచ్చు. సో దాంట్లో నేను పాలు పంచుకోకూడదు. సో జనరల్గా మనకు అట్లా ఉండదు, వీళ్ళ కలిపే చేస్తారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నిటి కూడా అక్కడ లోకల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని టార్గెట్ చేసి వాటిని వీడియోలు తీసి వాళ్ళు బాగా పాపులర్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఈ విధంగా ఈ వైఫ్ ఇక్కడ వ్యాపారం పెట్టింది, బిజినెస్ పెట్టింది, అప్పుడు అక్కడ వర్క్ చేయాల్సింది ఈయన వర్క్ చేయకూడదు. అందులో సపోర్ట్ చేయడం వేరు, వర్క్ చేయడం వేరు. వీళ్ళే కొన్ని వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అది పెట్టారు పబ్లిసిటీ కోసం. అవన్నీ పట్టుకుని రెండింటిని టార్గెట్ చేసి వాళ్ళంతా కూడా అలాంటి వాటిని తప్పుల కింద చూపించి, అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే అక్కడ లోకల్గా వర్క్ అక్కడ వేరే వాళ్ళు చేయాలి, వాళ్ళ ఆపర్చునిటీని వీళ్ళు తీసేసుకున్నారు కదా, ఈ విధంగా మన ఆపర్చునిటీస్ అన్ని గ్రాప్ చేసేస్తున్నారు అని అటువంటి వాటిని. రెండవది ఏవైతే కన్సల్టెన్సీస్ ఉన్నాయో సో దాంట్లో చేసేటువంటి కొన్ని తప్పులు, మన వాళ్ళు చేసేటువంటి తప్పులు. సో అందుకే మొన్న ఇద్దరిని పట్టుకున్నారు కూడా. మరీ దారుణం ఏమిటంటే వాళ్ళిద్దరు తెలుగు వాళ్ళే కూడా. సో కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఇబ్బందులను వాళ్ళు సృష్టిస్తున్నారని, తప్పులు చేస్తున్నారు అని కోర్టు కూడా వాళ్ళ మీద ఫైన్ వేసినట్టుంది, 6 కూడా వేసినట్టుంది అనమాట అండి. సో ఈ విధంగా. సో మరొకటి ఏమిటంటే ఇప్పుడు గుజరాత్ నుంచి మన పంజాబ్ నుంచి మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు చాలామంది వ్యాపారాల్లో ఉంటారు. సో ఈ విధంగా అన్ని పక్కల నుంచి కూడా అష్టదిగ్బంధనం లాగా తయారైనటువంటి పరిస్థితి. సో మరింత ఎక్కువగా మనకి ఇండియన్స్, చైనీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళంతా పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక అంటే ఎక్స్పెక్టెడ్ కాదు, జరగాల్సినటువంటిది కాదు. అంటే గ్లోబలైజేషన్ అయినటువంటి టైంలో, ప్రపంచం కుగ్రామం అయినటువంటి టైంలో ఇది ఎవరికి వాళ్ళు మ్యూచువల్ బెనిఫిట్ అండి. ఇప్పుడు మనమేమో వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు, మనం వాళ్ళ మీద ఎంతైతే డిపెండ్ అయ్యామో వాళ్ళు కూడా మన వాళ్ళ మీద అంతే డిపెండ్ అయి ఉన్నారు. ఇది మ్యూచువల్, ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి విషయం. సో దీంట్లో ఈ విధంగా ఏంటంటే పైనుంచి నారో మైండెడ్గా లీడర్స్ ఉండటం, అంటే నువ్వు వస్తున్నావు అంటే నీకు ఎంత వర్క్ ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు అనేది గుర్తించట్లేదు. సో అంతేకాకుండా ఇప్పుడు అంటే 10-15 సంవత్సరాలతో పక్కన పెడితే అంతకు ముందు మన వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్,
అమెరికాకి సంబంధించి మన వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా గణాంకాలన్నీ మనం తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు, రైట్? అంతేకాకుండా ఇప్పుడు మన వాళ్ళు ఇన్ని లక్షల మంది పిల్లలు వెళ్తున్నారు అంటే ఎన్ని బిలియన్ డాలర్స్ ఆ యూనివర్సిటీకి పెడుతున్నారు అనేటువంటిది సెకండ్ పాయింట్. సో మనం ఏమిటంటే ఇక రాబోయే రోజులు ఈ గణాంకాలన్నీ తీసి ఎవరు బెనిఫిట్ పొందారు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మన వాళ్ళంతా ఏంటంటే ఎక్కువ మంది మ్యాక్సిమం పర్సంటేజ్ జాబ్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేశారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళు కొంత సెక్యూరిటీని కానీ కంఫర్ట్ని కానీ పొందారు తప్ప వాళ్ళ కీలకమైనటువంటి ఆ రేషియో తక్కువే. పూర్తిగా వాళ్ళ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసినటువంటి పరిస్థితి కాదు కదండి, రైట్? సో ఇప్పుడు సపోజ్ లీడర్సే ఉన్నారు, ఎంతమంది లీడర్స్ తయారయ్యారు? రేషియో చూద్దామంటున్నాం. ఓకే, మనం గౌరవంగా మన వాళ్ళు అనేది మనం ఆనందపడడంలో తప్పలేదు. ఎంతమంది రేషియో, ఎంతమంది జాబ్స్ చేశారు, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, ఇవన్నీ కూడా మన వైపు నుంచి కూడా మనం ఈ గణాంకాలన్నీ రాబోయే రోజుల్లో మన వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తద్వారా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఏదైతే ఉంటుందో దాన్ని మన అందరిలో కూడా ఇన్కల్కేట్ చేసి అక్కడ లేదు అక్కడి నుంచి అవసరం అయితే ఇప్పుడు ఏదైతే సర్వే అన్నారో అది దాని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, నిజంగా అన్ని లక్షల మంది వెనక్కి వస్తున్నప్పుడు ఇమీడియట్గా మనం ఇక్కడ వెంటనే ఏం చేయగలము? సరే, ఇప్పుడు ఏం చేయగలము అనే దీనికన్నా ఫస్ట్ లాభమా నష్టం, వాళ్ళు ఇక్కడ మన దగ్గరకు వస్తే, ఐ మీన్ భారత్కి వస్తే, లేకపోతే చైనీయులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతే అనేదాన్ని మనం కన్సిడర్ చేస్తే, మన దేశానికి కనుక వాళ్ళు వస్తే మనకి యూజే ఉంటుందా? లేకపోతే కొంతమంది ఆలోచిస్తారు, అరే ఇక్కడ ఉన్నంత బెనిఫిట్ మనకు అక్కడ ఉండదు కదా అని చెప్పి, ఆ నష్టాన్ని కూడా వాళ్ళు భరిస్తూ ఇక్కడికి వస్తున్నారంటే మన దేశానికి సంబంధించి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అంటే ఏం చెప్పారు? సో ఖచ్చితంగా మన దేశానికి సంబంధించి దీన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఎందుకు అమెరికా అనేది ఆలోచిస్తే మీరు అక్కడ ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్డ్ రీసెర్చ్లు జరుగుతాయి. ఏ వ్యాపారానికి సంబంధించైనా, ఎడ్యుకేషన్ సంబంధించైనా, లేకపోతే మెడిసిన్కి సంబంధించైనా, డిఫెన్స్కి సంబంధించైనా, ఏ రంగం తీసుకున్నా సరే మొట్టమొదటిగా అక్కడ జరిగేటువంటి రీసెర్చ్, సో దాని ద్వారా వీళ్ళు సంపాదించేటువంటి నాలెడ్జ్, దాని ద్వారా వీళ్ళు బిల్డ్ చేసేటువంటి బిజినెస్లు నెక్స్ట్. సో ఇది ఖచ్చితంగా మనం ఎవరైనా సరే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మైండ్స్ అన్నీ కూడా అక్కడ కూర్చుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. సో అది పెద్ద ఆపర్చునిటీ. సో దాన్ని మనం ఏ విధంగా ఇక్కడ మనం మళ్ళీ ఉపయోగించుకున్నాము. సో ఇక్కడ ఏమిటంటే అక్కడి నుంచి పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళు వచ్చినప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఇక్కడ బాధాకరమైనటువంటి ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇప్పుడు గ్లోబల్గా చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంది, జాబ్స్కి సంబంధించి చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీకు మొన్న ఒక గణాంకం చెప్తా మీకు. టాప్ 5 కంపెనీస్ ఇండియాలో, ఐటీ కంపెనీస్, మనకి ఈ ఏడాది వాళ్ళ వర్క్ ఫోర్స్కి యాడ్ చేసినటువంటి మెంబర్స్ ఎంతమందో తెలుసా అండి? 17. అదే లాస్ట్ ఇయర్ మనం చూస్తే 17,784 మెంబర్స్, రైట్? సో ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి, అంటే ఈ టైంలో పడటం. సో కాబట్టి కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా సొంత బిడ్డ మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అంటే ఆదరిస్తుంది కదా, మన భారతదేశం కూడా మాతృభూమి విదేశాల నుండి వచ్చే వాళ్ళనే ఆదరిస్తున్నప్పుడు మన వాళ్ళని ఆదరిస్తుంది కదా. సో కాబట్టి ఆదరించి వాళ్ళకి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి వాళ్ళ ఎక్స్పర్టీస్ని ద బెస్ట్ పాసిబుల్ వేలో, 140 కోట్ల జనాభా బెస్ట్ పాసిబుల్ వేలో చూడటానికి ఇది ఒక ఆపర్చునిటీ కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరలా మన వాళ్ళు ఏంటంటే మెదడుకు పదును పెట్టి వీళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ని మనం ఎలా ఉపయోగించుకోగలం అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. మనకైతే వచ్చిన పెద్ద నష్టం ఏమి ఉండదండి. ఓకే, ఇందాక మీరు ఇరాన్ యుద్ధం గురించి తీసుకొచ్చారు కాబట్టి ఇరాన్ టాపిక్ చూస్తే, ఇందాక ఒక అతను రేడియో హోస్ట్ మాట్లాడాడు అనుకున్నాం కదా, అతను మాట్లాడిన మాటలకి ఈ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేస్తే ఇరాన్ ఖండించింది సార్. భారత్ చైనా రెండు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికిప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు చూసావా దేశ సంస్కృతిని నాశనం చేయాలని, నీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాశనం అంతా అన్నట్టుగా చెప్పండి. ఖచ్చితంగా అంటే ఎవరికైనా సరే అది భారతీయుడు చైనా వాళ్ళకి సంబంధించిందే కాదు. ఆ వార్త చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఇందాక అన్నది అదే, వాళ్ళ చరిత్ర ఎన్ని వందల సంవత్సరాలు, మనది ఎన్ని వేల సంవత్సరాలు. సో ఆ యుఎస్ అనేటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో 500 సంవత్సరాల క్రితం లేదా 700 సంవత్సరాల క్రితం ఎక్కడుంది అది? అక్కడ ఎవరున్నారు అసలు? మనదెంత?
ఇది కదా. అవును. సో అది తెలియకుండా ఇప్పుడు ఏదో కొంత ఇది అంటే ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నామని ఏది మాట్లాడితే అది అంటే ఇక్కడ ఏమిటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న మాటలు కింద స్థాయిలో ఉంటాయండి. ఇక్కడ మనం ఇబ్బందికర పరిస్థితి ఏమిటంటే పెద్ద స్థాయిలో పెద్ద ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు నోటి నుంచి ఈ మాటలు రావటం అనేటువంటిది పూర్తిగా దారుణమైనటువంటి పరిస్థితి. అది వాళ్ళ యొక్క వాల్యూని తెలియజేస్తుంది తప్ప మన వాల్యూని ఏం తగ్గించేటువంటిది కాదు. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఇరాన్ ఆ విధంగా స్పందించడం అంటే ఇరానే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని దేశాలు కూడా ఆ విధంగానే స్పందిస్తాయి. కాకపోతే అవతల వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు కాబట్టి బయటకు అనరంతే. రైట్. దీనికి వెంటనే ట్రంప్ కూడా స్పందించాడు సార్. అరే నేను అసలు అలా నా ఉద్దేశం అలా కాదు, ఎందుకంటే తడవకి మారిపోయే మైండ్ సెట్. వి లవ్ యూ ఆల్ అని నరేంద్ర మోడీతో ట్రీట్ చేసి జస్ట్ ఒక 10 రోజులు 15 రోజుల క్రితం మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదా ఒకటి ఈ పరిస్థితుల్లో అంటే ఆ వ్యక్తి ఏమిటంటే స్వప్రయోజనం తప్ప పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. సో అలాంటి నేరో మైండ్ ఉండటం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి దాపరించింది అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి. సో ఆయనే దీనివల్ల ఏమవుతుంది, ఎవరు నష్టపోతున్నారంటారు? పూర్తిగా అమెరికా యొక్క పరువు పోతుందండి. ఫైనల్గా నష్టపోయేది అమెరికన్సే అవుతారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు. వేరే వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు. సో వాళ్ళు పెట్టవలసిన ఎనర్జీ ఎక్కడ పెడుతున్నారు, ఏం జరుగుతుంది అనేటప్పుడు పూర్తిగా నష్టపోయేటువంటిది వాళ్ళే. వాళ్ళ గౌరవమే తగ్గుతుంది, ఆ పెద్దరికం పోయింది. వాళ్ళని గౌరవించేది ఎవరు? ఇప్పుడు నాటో దేశాలు ఉన్న 42 దేశాలు ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేశారా? ఆ తిక్కల ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళాలి? మొత్తం వాళ్ళకున్న 4-5 కోట్ల జనాభాలను ఎందుకు పనంగా పెట్టాలి? పోనీ అతనికి ఏమైనా నిర్దిష్టంగా ఉంటాడా వ్యక్తి అంటే నిర్దిష్టం లేనటువంటి వ్యక్తి. సో ఈ రోజు మిమ్మల్ని కొట్టాడు, రేపు పొద్దున్న నన్ను కొడతాడు. అంటే ఒక ఆ రూల్స్ రెగ్యులేషన్స్ యునైటెడ్ నేషన్స్ నువ్వు చెప్తేనే నేను చేశానంటూ వాన్సన్ కూడా చెప్పడం జరిగింది కదా. అంతే కదండి. యునైటెడ్ నేషన్ దానికి ఏమైనా వాల్యూ ఇస్తాడా? అసలు అవన్నీ పక్కన పెట్టండి. పోప్ అంటే గాడ్ తర్వాత గాడ్ కింద క్రిస్టియన్స్ అందరూ చూస్తారు కదా. అసలు ఆయన నాయన ఇది తప్పు అని చెబితే అసలు నువ్వెవరు అనేటువంటి పరిస్థితికి వస్తే అంత స్వప్రయోజనాల్లో ఉండేటువంటి వ్యక్తి. అతని చరిత్ర కానివ్వండి, ఆయన సాధించిన విజయాలు కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు, ఆయన వ్యాపారంలో కానివ్వండి, ఆయన వచ్చినటువంటి తీరు కానీ అవన్నీ ఒక రెస్పెక్ట్. కానీ ఇప్పుడు ప్రవర్తించేటువంటి తీరు వల్ల ఆ మర్యాదని ఆయన నిలుపుకోలేకపోతున్నాడు కదా. ఎంత గౌరవిస్తాము? ఎంత పాజిటివ్గా ఉన్నా ఇప్పుడు చూడండి, మనకింత ఆవేశం వస్తున్నా, ఇంత బాధ అనిపిస్తున్నా సరే మన భారతీయ సంస్కృతి ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి మంచి, ఆయనలో ఉన్నటువంటి మంచి, ఆయన స్థాపించినటువంటి ఎలా స్థాపించాడు అనేది పక్కన పెడితే ఆయన స్థాపించినటువంటి వ్యాపార సామ్రాజ్యాలు, ఆయన వచ్చినటువంటి ఎదిగినటువంటి తీరు, అది ఖచ్చితంగా మనం గౌరవిస్తూనే ఉంటాం. సో ఆ గౌరవాన్ని ఆయన నిలుపుకోకపోతే మనం ఏం చేయగలుగుతాం? సో కాబట్టి అమెరికన్స్ ఎంత తొందరగా ఆయన మార్చుకుంటే వాళ్ళకి మిగిలినటువంటి పరువు నిలబడుతుంది అనేటువంటిది నేనైతే చెప్పగలను. ఓకే. ఇప్పుడు మన ఎన్ఆర్ఐలకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి 40% అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారంటే మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే గతంలో కంటే ఇప్పుడు ఆ వివక్ష అనేది ఎక్కువగా పెరిగిపోయింది, దానివల్లే మెయిన్ రీజన్ అని కొంతమంది చెప్తున్నారు. కాదు ట్రంప్ విధి విధానాల వల్ల అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాని స్థితిలో అయోమయంలో ఉండటం ఎందుకని వస్తున్నట్టుగా కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏం చెప్తారంటే అక్కడ ఉన్నటువంటి ఖర్చులు కానీ ఆ హాస్పిటల్స్కి సంబంధించి లేకపోతే మిగతా వ్యయాలు ఏదైనా సరే వచ్చిన దానికన్నా ఎక్కువగా అవుతున్నాయి అనే ఉద్దేశంలో రకరకాలుగా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఒకటి ఏమిటంటే కంఫర్ట్ విషయంలో అది అన్మ్యాచబుల్ అండి, అది ఎవరికైనా సరే. అంతేకాకుండా అక్కడ కొంతకాలం ఉండి ఆ కంఫర్ట్స్ అక్కడ ఉన్నటువంటి దాన్ని అనుభవించినటువంటి వాళ్ళు వేరే చోట ఉండటానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. నేను దాని విషయంలో నేను పెద్దగా అనుకోను, కానీ రేసిజం అనేటువంటిది ఎప్పుడూ ఉంది అక్కడ, రైట్? కింద స్థాయిలో ఎప్పుడూ ఉంది, ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంది. అంతేకాకుండా మన భారతదేశంలో కూడానండి ఏదైనా ఒక పెద్ద సిటీ తయారైన చోట ఆ చుట్టుపక్కల ఆ లోకల్ నాన్ లోకల్ డిఫరెన్స్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మనం బెంగళూరు చూడండి, చాలా చోట్ల ఉంటుంది, అది తప్పనటువంటి పరిస్థితి. అలాగే అక్కడ కూడా రేసిజం అనేటువంటిది ఉంది, ఎప్పటి నుంచో ఉంది కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను చెప్తున్నటువంటిది ఏమిటంటే ఆ పెద్ద స్థాయిలో అంటే పెద్ద వ్యక్తులు కూడా దాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఏమవుతుంది, ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెచ్చిపోతారు కదా. వాళ్ళు రెచ్చిపోయినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, అప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఒక్క పరిస్థితి ఇప్పుడు మనం ఆ సందర్భంలో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, మనది తప్పు లేకపోయినా సరే తల దించుకుని పక్కకు రావాల్సినటువంటి పరిస్థితే కదా. సో ఇలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు
మనం మన తప్పు లేకపోయినా రియాక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి చూసినప్పుడు కొంతమందికి మనసు పాడవుతుంది, విరిగిపోతుంది. సో మనం ఎందుకు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కదా. సో అది ఒకటి. రెండోది ఏమిటంటే అండి, ఈయన యొక్క నిర్ణయాలు, అస్థిరంగా ఉన్నటువంటి ఈ నిర్ణయాలు ఎప్పుడు ఏ రోజున ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఎంతని బేర్ చేస్తారు. సో ఆ విధంగా ఏంటంటే కొంతమంది నిజంగా అంటే ఆ ఇనీషియల్గా తట్టుకోలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎందుకురా బాబు ఇక్కడ ఎందుకు, మనకు ఉన్నటువంటి పరిస్థితికి అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఇంకోటి చెప్పమంటారా, కొంతమంది ఏంటో చెప్పమంటారా, ఇండియాలో ఉన్న సౌఖ్యం అక్కడ ఉండదు అంటారు. అక్కడ ఒక రకంగా కంఫర్ట్ అక్కడ చూస్తే, ఇంకొక కొంతమంది మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఒక 60,000 70,000 ఉంటే లేదా ₹1,00,000 ఉంటే చాలా బ్రహ్మాండమైనటువంటిది. ఏ పని చేయాల్సిన పని లేదు. ఆ 5,000 పెడితే మనసు దొరుకుతుంది, రైట్. సో కావాల్సింది ఇంటికి వస్తుంది. సో స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా అక్కడ ఉందనుకోండి, పరిస్థితి అలా ఉండదు. మీ పని మీరు చేసుకోవాలి. ఆ విషయంలో ఆ కంఫర్ట్ ఉండదు. సో వేరే కంఫర్ట్ ఉంటుంది తప్ప. సో అలా కూడా ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు ఎందుకు ఇక్కడ పరాయి దేశంలో మనం ఎందుకు, ఇప్పుడు కొంతమంది ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమంది ఫీల్ అయ్యేటువంటి మన ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నారు. సో వీళ్ళు రకరకాలుగా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఏంటంటే కొంతమంది ఎందుకు ఈ గొడవ అంతా మనకి ఎందుకు, ప్రశాంతంగా మనది అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మన దేశం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, మన మాతృభూమి ఏదైతే ఉంటుందో, ఎందుకు అక్కడికి వెళ్దాం, ఇక్కడ ఎందుకు పరాయి దేశంలో పరాయి వాడిగా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో బహుశా ఆ 40%లో ఎక్కువ మంది వాళ్ళు. రెండోది ఏమిటంటే ఈ అన్సర్టనిటీ, ఈ H1B అన్సర్టనిటీ, ఈ డిఫరెన్స్లు వస్తే వాడెప్పుడు డిఫరెన్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనకు కాకుండా ఇప్పుడే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటే మూవ్ అవటం కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో ఇదేమైనానండి, ఇప్పుడు గ్లోబలైజేషన్ అండి, ఇదంతా టెంపరీ అని నా ఉద్దేశం. ఇది టెంపరీ, ఇది మ్యూచువల్ బెనిఫిట్. ఇది వాడేదో మనకేదో చేసేటువంటిది కాదు, ఇది మ్యూచువల్ బెనిఫిట్. మన వాళ్ళు చేసేటువంటి సేవ అంతే ఉంది, రైట్. రెండు పక్కల ఉన్నటువంటిది, ఇది ఒక టెంపరీ అనేది నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూశారు కదా, ఇది నాటి డిజిటల్ డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, ప్రైమ్9.